ఉపకరణాలు, మనుషులను బెదిరించడం, తల్లిదండ్రులు బెదిరించడం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఉపకరణాలు అనమాట. కానీ మనం యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. చదవండి మా. కావు కానీ దేవుని ఎదుట దుర్గములను దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గల మా దగ్గర ఆయుధాలు ఉన్నవి. అది దేవుని ఎదుట దుర్గాన్ని కూడా పడగొట్టగలిగడానికి కావలసినంత బలము కలిగిన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాల్ని పడద్రో దేవుని జ్ఞానాన్ని పాడు చేసి అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనని క్రీస్తుకు లోబడేటట్లుగా చెరపట్టి ప్రతి ఆలోచనని క్రీస్తుకు లోబడినట్లుగా చేపట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రతి ఆలోచనని మీరు చెరపట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రేమైన వాళ్ళరా, మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. మనస్సుకు మీరు కావలి ఉండాలి. మనస్సుని మీరు జాగ్రత్తగా, మీ ఆలోచనలని చెరపట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మనస్సును మీరు స్వాధీనపరచుకోకపోతే ఆ మనసు మిమ్మల్ని స్వాధీనపరచుకుంటుంది. మీకు అర్థం ఉందండి? మనస్సును మీరు స్వాధీనపరచుకోవాలి. మనస్సుని, ఆలోచనలన్నింటినీ కూడా పట్టుకోవాలి, చెరపట్టుకోవాలి. ఇంట్లో ఎలుకలు తిరుగుతుంది అనుకోండి, ఏం చేస్తారు? ఇంట్లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నా రూమ్లో కూడా తిరుగుతూ ఉంటాయి కొన్నిసారి ఎలుకలు. అప్పుడప్పుడు దానికి మండి బట్టలు కుట్టేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నా బట్టలు కుట్టేసినాయి అంటే, ఎందుకు బట్టలన్నీ పాడు చేసిందని ఆలోచిస్తే మన వాళ్ళు అంటారు, అన్న ఏమైనా తిట్టారా మీరు దాన్ని? ఎలుకలు తిడితే అవి బట్టలు కుడితే అంటే మరి ఇదే లాజిక్ నాకు అర్థం కావట్లేదు. ఏందో అంటుంటారు, మీరే తిట్టినట్టున్నారు ఆ ఎలుకల్ని, అందుకే అది పగబట్టి వచ్చేసి వాటి కూడా. అందుకోసం ఏం చేయాలంటే దానికి బోను పెట్టడమో, లేకపోతే ఇంకా రకరకాల కార్యక్రమాలు వచ్చినాయి. అట్టముక్క లాంటిది ఏదో ఒకటి పెట్టుంటారండి. రాత్రి ఉదయాన్నే లేచేసరికి అది దానికి అంటుకుపోయి ఉంటుంది. ఉదయాన్నే నాకు చూపించి తీసుకెళ్తా, అన్న ఎలుక పడిందని. ప్రియులరా, ఏదో ఒక బోన్లో దాన్ని పట్టి తీసుకెళ్ళి బయట పడేస్తాం కదండి. అట్లా మన ఆలోచనలు, నేను ఎప్పుడు చెప్తుంటాను, మనిషికి రోజుకి ఎన్ని వేల ఆలోచనలు వస్తాయి? 60,000 ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలన్నిటిని పట్టాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే పని మీద ఉండండి మీరు. ప్రైజ్ ది లార్డ్. ఏదో వచ్చిందిలే పోతుందని కాకుండా ఆలోచనలన్నింటినీ చెరపట్టి మనం ఏం చేయాలమ్మా? చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచు.